ఆత్మ సహచరులు చాప్టర్ 20. లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్లో గౌలీ సీబర్డ్ విమానం దిగటం. మేము ఎక్కుపెట్టిన బాణాల్లా సిద్ధంగా ఉన్నాము. విమానం నీటిని తాకగానే కిందికి దూకేయాలి, అంతే కదా అంది. ఇద్దరము ఒకే మారు దూకాలి అన్నాను. విమానం అడుగు భాగం నీటిని తాకగానే ఎదురుగా కనిపించే మరేదీ నన్ను మోసగించకుండా ఉండటానికి నేను కళ్ళు మూసుకుని దూకు అన్నాను. నేను ఒక్కసారిగా విమానంలోంచి బయటికి దూకి అదే సమయంలో కళ్ళు తెరిచాను. మేము దూకింది నీటిలోనికి కాదు, ఆకాశంలోనికి. మేము గాలిలో గిరికీలు కొడుతూ కింద ఉన్న లాస్ ఏంజల్స్ నగరం వైపు అమిత వేగంతో పతనమవుతున్నాము. మేము వీపుకి పారాచుట్లు కట్టుకోలేదు. లెస్లీ, ఆమె కళ్ళు మూసుకునే ఉంది. వేగంగా ఒరుసుకుంటూ శబ్దం చేస్తున్న గాలిలో నా మాటలు ఆమెకు వినపడలేదు. అసత్యం, మళ్ళీ నేను అసత్యాన్ని చూస్తున్నాను అని అరిచాను. నేను తిరిగి కళ్ళు మూసుకున్నంతలో మేము ఏదో ఒక మెత్తని పదార్థానికి గుద్దుకున్నట్లు శబ్దం వచ్చింది. కళ్ళు విప్పగా ఆశ్చర్యం. మేము మా గ్రౌలీ కాక్పిట్లోనే ఉండగా నిశ్శబ్దంగా ఏదో పేలి అమిత దేదీప్యమైన బంగారు కాంతిని వెదజల్లి అంతలోనే కనుమరుగైపోయింది. మేము క్షేమంగా కాక్పిట్ సీట్లలో కూర్చుని ప్రయాణిస్తున్నాము. విచి, మనం సాధించాము అంటూ గట్టిగా అరిచి నా నడుం చుట్టూ చేయి వేసింది లెస్లీ. మనం దేనినైతే స్థిరంగా నమ్మామో అదే పనిచేసింది. జరిగింది నిజమా కాదా అనే సందిగ్ధంలో నన్ను నేను తమాయించుకుంటూ నెమ్మదిగా మాట్లాడాను. ఏది ఏమైతేనేమి, మనం తిరిగి మన ప్రపంచానికి చేరాము. మేము 142 డిగ్రీల కోణంలో ప్రయాణిస్తున్నాము. దిక్సూచిలోని ముళ్ళు ఉత్తర దక్షిణ దిశల మధ్యన సూచిస్తోంది. అన్ని పరికరాలు సజావుగా పనిచేస్తున్నాయి. మా వెనక సీటు ఖాళీగా ఉంది. విమానం కింద గజిబిజిగా కనిపిస్తున్నదంతా కింద ఉన్న నగరంలోని రహదారులు, భవనాల పైకప్పులు, ఈత కొలనులో ప్రతిఫలిస్తున్న సూర్యకాంతి. నేను రేడియోని చూస్తూ, ఓసారి ప్రయత్నిద్దామా అంటూ, హలో లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్, గౌలీ సీబర్డ్ 1-4 మా విమానం మీ రాడార్పై కనిపిస్తుందా అన్నాను. కనిపిస్తోంది. సీబర్డ్ 1-4ను రాడార్ సూచిస్తోంది. మీరు ఉత్తర దిశగా ఇక్కడికి 2 మైళ్ళ దూరంలో ఉన్నారు అని సమాధానం ఇచ్చింది. విమానాశ్రయం వారు ఇంతకాలం మేమెక్కడికి వెళ్ళామో అడగలేదు. మా విమానం రాడార్పై అదృశ్యమవడాన్ని వారు ప్రస్తావించలేదు. మా విమానం కొన్ని క్షణాల్లోనే రన్వేని చేరింది. వేగం తగ్గిన తర్వాత ఒక పక్కగా విమానాన్ని ఆపి ఇంజన్ను ఆపివేశా. అక్కడ మరికొన్ని విమానాలు ఆగి ఉన్నాయి. ముందు నేను దిగి తర్వాత నా భార్య దిగటానికి సహాయం చేశా. మేము నేలపై కాలు పెడుతూనే మా ఒళ్ళు పులకించినట్లయింది. ఇప్పుడు మేము మా స్వంత నేలపై స్వంత వర్తమాన కాలానికి వచ్చేశాము. నీకు ఆశ్చర్యంగానూ భయంగానూ ఉందా? మెల్లగా అడిగాను ఆమెను. ఆమె నా కళ్ళలోకి చూస్తూ అవును అంది. విమానంలోంచి మా బ్యాగులు తీసుకొని కాక్పిట్ గాజు తలుపు గట్టిగా బిగించి వేశాము. ఆ వెంటనే ఎర్రటి రంగు ఉన్న ఇంధన వాహనం ఒకటి మా వైపుగా రాసాగింది. దాని నిచ్చెనను పట్టుకున్న లైన్ బాయ్ చేయి ఊపుతూ కిందకు దిగాడు. ఆ అబ్బాయిని చూడగానే నేను విమానాశ్రయంలో లైన్ బాయ్ ఉద్యోగం చేసిన రోజులు గుర్తుకొచ్చాయి. తాను ధరించిన లెదర్ జాకెట్ జేబుపై డేవ్ అనే ఎర్రటి అక్షరాలు ఎంబ్రాయిడరీ చేసి ఉన్నాయి. ఆ అబ్బాయిలో నన్ను నేను చూసుకోవడం ఎంత ఆనందంగా ఉంది. అతని భవిష్యత్తు ఎంత ఉజ్వలంగా ఉండబోతోందో అతని ఎంపికపై ఆధారపడబోతోందని అతనితో చెప్పాలనిపించింది. శాంటా మోనికాకు స్వాగతం. మీ విమానానికి ఇంధనం కావాలా? అడిగాడు అబ్బాయి. మాకు నవ్వొచ్చింది. మళ్ళీ ఇంతకాలానికి ఇంధనం అవసరం రావడం ఎంతో చిత్రంగా ఉంది అంది లెస్లీ. తప్పకుండా, మేము చాలా దూరం నుంచి వస్తున్నాం అన్నాం అబ్బాయితో. డేవ్ పెట్రోల్ నింపుతూ, నేను ఇంతవరకు సీబర్డ్ విమానాన్ని ఎక్కలేదు. ఇవి నేలపైన సముద్రం పైన కూడా ఎక్కడ కావాలంటే అక్కడ దిగగలవని నేను విన్నాను. అది నిజమేనా? ప్రశ్నించాడు ఆ కుర్రాడు. అవును, ఈ విమానం నిన్ను ఎక్కడికి కావాలంటే అక్కడికి, నీవు ఊహించుకున్న చోటికి తీసుకుని పోగలదు అన్నాను. థ్యాంక్ యూ.